ఈ వీడియోలో మర్డర్ మైండ్ఫుల్లీ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడాలి. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 40 మినిట్స్ అయితే ఉంటుంది డ్యూరేషన్. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన బియాండ్ డీమల్ తను ఒక సక్సెస్ఫుల్ లాయర్ అనమాట. తను ఎక్కువగా క్రిమినల్స్కి అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. బట్ సడన్గా ఆ క్రిమినల్స్ సైడ్ నుంచి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరుగుద్ది. దానివల్ల తను చాలా ఇబ్బందులు అయితే పడతాడు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, తను పడిన ఇబ్బందులు ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే మర్డర్ మైండ్ఫుల్లీ సీజన్ 1. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ఉంటాయి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి భయ్య. ఒకవేళ మీకు కనుక అవి నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ఛానల్స్లో సజెషన్స్ కోసం అయితే ప్రత్యేకంగా వీడియోస్ పెట్టి టైం వేస్ట్ అయితే చేయను. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్య, బాగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే ఇది ఒక డ్రామా కామెడీ థ్రిల్లర్ అనమాట. మూడట్లలో కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. 3 జానర్స్ కూడా న్యాయం చేశారు. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. సిరీస్లో మైండ్ఫుల్నెస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ నడుస్తుంది సిరీస్ అంతా కూడా. 8 ఎపిసోడ్స్లో కూడా ఆ మైండ్ఫుల్నెస్ని తను రిలాక్సేషన్ కోసం నేర్చుకుంటాడు. బట్ దాన్ని వేరే దానికి యూజ్ చేస్తాడనమాట. అది భలే ఉంటుంది భయ్య. ఆ కాన్సెప్ట్ అనేది బాగా కనెక్ట్ అయ్యాను నేను దానికి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డ్రామా భయ్య. డ్రామా అస్సలు బోర్ కొట్టదు, నాకు అది బాగా నచ్చింది. మెయిన్ లీడ్ అయిన హీరో ఒక ఫ్యామిలీ పర్సన్ అనమాట. తనకంటూ ఒక డాక్టర్ ఉంటుంది. చాలా సీన్స్ ఆ ఫ్యామిలీ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. బట్ అవి బోర్ కొట్టవు. మెయిన్ ఆ కిడ్ వల్ల ఆ కిడ్ క్యారెక్టర్ కూడా చాలా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అనమాట. అండ్ మంచి ఫన్నీగా అయితే వెళ్ళిపోతుంటుంది సిరీస్ అంతా కూడా. అందువల్ల పెద్దగా ఏం బోర్ కొట్టలేదు. అండ్ డ్యూరేషన్ కూడా 40 మినిట్స్ లోపే ఉండడం వల్ల ఏమైందంటే పెద్దగా డ్రాగ్ చేసిన ఫీల్ లేదు. సింపుల్గా త్వరగా అయిపోయిన ఎపిసోడ్లు కూడా 1 సిట్టింగ్లో అయిపోయాను నేనైతే 8 ఎపిసోడ్స్ కూడా. అండ్ తీసుకున్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ ఆ స్టోరీ ప్లాట్లో పెట్టుకున్న ట్విస్ట్లు కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ బై. మరీ ఎక్కువ స్ట్రెచ్ అయితే చేయరు. అండ్ అలా అని చెప్పి మరీ థ్రిల్లింగ్ మూమెంట్స్, మరీ ట్విస్ట్లు టర్న్లు ఎక్కువ పెట్టేసుకోరు. జస్ట్ స్మూత్ అండ్ ఫ్లాట్గా అలా స్క్రీన్ ప్లే ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్ది అనమాట. మనల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయరు, మైండ్కి ఎక్కువగా పని పెట్టరు, ప్రెడిక్టబుల్ ఉంటుంది. కానీ వాళ్ళు చూపించే విధానం ఆ కామెడీ వల్ల కొంచెం మనకు వర్కౌట్ అవుద్ది అనమాట చూడడానికి గట. నాకైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ లీడ్ అయిన బియాండ్ డీమల్ అంటే టామ్ స్కిల్లింగ్ పర్ఫార్మెన్స్ భయ్య చాలా వరకు తన ఎక్స్ప్రెషన్స్కి కామెడీగా అనిపిస్తుంది అనమాట. మెయిన్ ఆయన పర్ఫార్మెన్స్ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్తా సిరీస్కి నేను. 8 ఎపిసోడ్స్తో ఫస్ట్ సీజన్ అయితే కంప్లీట్ అవుతుంది. సెకండ్ సీజన్ కూడా ఉంటుంది. దానికి పెట్టుకున్న క్లిఫ్ హ్యాంగర్ కూడా మనకు తెలుస్తుంది ఏం పెట్టుకుంటారు ఏంటి అని చెప్పేసి మనకి ఎప్పుడు అర్థమైపోద్ది. కాకపోతే ఆ క్లిఫ్ హ్యాంగర్ వచ్చినప్పుడు మంచి ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఏం చేస్తాడు సెకండ్ సీజన్లో అన్న ఫీల్ ఉంటుంది. నేనైతే వెయిట్ చేస్తాను భయ్య సీజన్ 2 కోసం. ఎందుకంటే ఇలాంటి సిరీస్లో మన మైండ్ని పెద్ద ఇబ్బంది పెట్టకుండా, టెన్షన్ లేకుండా ఫన్నీగా చూడడానికి అయితే బాగుంటాయి అనమాట. సో ఇలాంటివి బాగా నచ్చుతాయి నాకు. నాకైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ నెగిటివ్స్ అంటూ పెద్దగా ఏం లేవు. జస్ట్ ప్రెడిక్టబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న సీన్స్ అయితే గెస్ కొట్టచ్చు. కాకపోతే అయినా మీరు వెయిట్ చేస్తారు ఆ సీన్స్ కోసం. కొన్ని క్యారెక్టర్స్ మీకు బోర్ కొట్టచ్చేమో మరి. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అనమాట డ్రామా పరంగా. అపార్ట్ ఫ్రమ్ దట్ సిరీస్లో అంతా చెప్పుకోదాకా నెగిటివ్స్ ఏం లేవు భయ్య. మ్యాక్సిమం సిరీస్ అంతా కూడా ఒక ఫన్నీ వేలో అయితే వెళ్ళిపోద్ది. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, జస్ట్ మరీ థ్రిల్లర్ ఇదంతా పెట్టుకోకుండా సరదాగా స్టార్ట్ చేయండి, సరదాగా ఫినిష్ చేసేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు. జస్ట్ ఒక మర్డర్ సీన్ అండ్ ఒక 2 ఎక్స్ప్రెషన్ సీన్స్ అంతే. ఇవి పక్కన పెట్టేస్తే ఉన్నదంతా కూడా ఫ్యామిలీ వాచబుల్నే, మంచిగా ఫన్నీగా వెళ్ళిపోద్ది. గివ్ ఇట్ ఎ ట్రై. నెట్ఫ్లిక్స్లో ఉంది. సీజన్ 2 వచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తా. ప్రజెంట్ ఇది సీజన్ 1 తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు, ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.